క్రీస్తులో మనం ఏక శరీరంగా ఉన్నాం కదా! మరి శరీరంలో ఏదన్నా అయితే శరీరం అంతా బాధపడుతుంది కదా! మరి మన సహోదరులు నైజీరియా ప్రజలు క్రీస్తు కోసం ఎంతో దారుణంగా హింసించబడుతున్నారు. సగటున రోజుకు 1400 మంది క్రీస్తు విషయమై హతసాక్షులవుతున్నారు. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు అన్న తేడా లేకుండా అమానుషంగా చంపేస్తున్నారు. వారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఎంతో ఉంది. కాబట్టి రండి ప్రార్థన చేద్దాం. పరలోకమందున తండ్రి, నీ కృప నైజీరియా దేశంపై మరియు ఆ ప్రజలపై ఉంచండి. వారిని నీ మీద ఉన్న విశ్వాసాన్ని పోవాలని, వారిని వదిలివేయాలని దుష్టుడు వారిని బహుగా హింసిస్తున్నాడు. అతి దారుణంగా వారిని చంపుతున్నారు. వర్ణనాతీతమైన బాధకు వారిని గురి చేస్తున్నారు. అయ్యా, నీవు సమస్తాన్ని చూసే దేవుడవు. నీ ప్రజల మొరలు నీవు పెడచెవిని పెట్టేవాడివి కాదు. వారి మొరను విని వారిని కరుణించు దేవా. ఈ మారణ హోమాన్ని ఆపండి తండ్రి. ఆ దుష్టులను అక్కడి నుంచి తరిమి కొట్టండి. అక్కడి అధికారులను మేల్కొల్పండి. వారికి రక్షణ దయచేయండి. వారి ప్రాణాలు రక్షించండి. వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించండి. వారి ప్రతి అవసరములను తీర్చండి. అయ్యా, నిన్ను నమ్ముకున్న వారిని అనాథలుగా విడవనని వాగ్దానం చేశావు. ముదిమి వచ్చు వరకు చంటి బిడ్డలను ఎత్తుకున్నట్లు ఎత్తుకుంటానన్నావు. మమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయను అన్నావు దేవా. ఈ వాగ్దానాలన్నీ వారి పట్ల నెరవేర్చండి తండ్రి. అయ్యా, దీన మనస్సుతో అందరము కూడి నిన్ను బతిమాలుకొంచున్నాం తండ్రి. వారికి నెమ్మది, శాంతి అనుగ్రహించండి. వారిలో ఆశ పుట్టించండి. వారి హృదయాలు ఇప్పటికే బద్దలైపోయి ఉంటాయి దేవా. అయ్యా, వారిని బలపరచండి, మళ్ళా కట్టండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేసి, మీరే వారి దేవుడని ఆ దుష్టులు తెలుసుకున్నట్లు చేయండి దేవా. వారిని రక్షించి కాపాడి కనికరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.